హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెసేజ్ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సిని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఏపీ టెట్ మరియు డిఎస్సి క్లాసెస్ సంబంధించిన 4th క్లాస్ తెలుగు నుండి టోటల్ లెసన్ సంబంధించిన 150+ బిట్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉన్నా లేకపోయినా ఒకటి ప్రాక్టీస్ చేయండి. మ్యాక్సిమం ఎగ్జామ్లో ఆడడానికి అవకాశం ప్రతి బిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మీ టైం అయితే నేను అస్సలు వేస్ట్ చేయడం తెలుసుకోవట్లేదు. టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్. 4th క్లాస్ తెలుగు న్యూ సిలబస్ 1 to 9 లెసన్స్. ఫస్ట్ వన్, తేనెల తోటల మాటలతో గేయ రచయిత ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ. తెలివైన దుప్పి అనేది డాష్ జాతక కథ. చూడగంటి అనే గేయ రచయిత తాళ్లపాక అన్నమయ్య. అనుభూతి గీతాలు ఈయన కవితా సంపుటి ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ. పద కవిత పితామహులు తాళ్లపాక అన్నమయ్య. విందు పాఠ్యభాగ మరియు పత్రికా రచయిత సొదుం రామ్మోహన్. క్రింది వాటిలో గేయంకు సంబంధించిన ప్రక్రియ కలిగిన పాఠ్యభాగం గాంధీ మహాత్ముడు. సమయస్ఫూర్తి హితవృత్తంగా కలిగిన పాఠ్యభాగం గోపాల్ తెలివి. నీకు సంవత్సరం గడువు ఇస్తున్నాను, మళ్ళీ ఈనాటికి నీవు జవాబులతో రావాలి. ఈ మాటలు ఎవరు ఎవరితో అన్నారు? సుల్తాన్ విదూషకుడితో. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు అనే సంసిద్ధత పాఠం యొక్క రచయిత బసవరాజు అప్పారావు. నీ అలవాటు మార్చుకున్నావా అని ఎవరు ఎవరిని ప్రశ్నించారు? దుప్పి చెట్టును ప్రశ్నించింది. ఢిల్లీ సుల్తాను తన సామంతరాజులు అందరినీ పిలిపించి వాటికి సమాధానాలు చెప్పమని వేసిన ప్రశ్నల సంఖ్య ఎంత? 2 ప్రశ్నలు. ఇంతేనా? దీనికి దిగులు పడతారెందుకు, నేను చూసుకుంటాను అని విదూషకుడు గోపాలు అన్నాడు. విదూషకుడు అర్థము ఆశగాడు. సుల్తాన్ అడిగిన 2వ ప్రశ్నకు సమాధానంగా గోపాల్ కొన్న గొర్రెల సంఖ్య 25. క్రింది వాటిలో సంయుక్తాక్షరం పదం కానిది? చిక్కు. ఇందులో కింద కావొత్తుంది, ఇది ద్విత్వాక్షరము, సో ద్విత్వాక్షరం కలిగిన పదం. సుల్తాన్ లా కింద తావొత్తుంది, సో ఇది సంయుక్తాక్షరం. మాల్వరాజు లా కింద వావొత్తుంది, ఇది కూడా సంయుక్తాక్షరమే. ఆశ్చర్యము ఇది కూడా సంయుక్తాక్షరమే. సే కింద చావుతుంది, రా కింద యావుతుంది, సో ఇవి సంయుక్తాక్షర పదాలు. ఇది సంయుక్తాక్షర పదం కానిది. సో చిక్కు అనేది ద్విత్వాక్షర పదం. సొదుం రామ్మోహన్ రావు గారి గురించి క్రింది వాటిలో సరైనది? 1 దశాబ్దం విశాలాంధ్ర, 2 దశాబ్దాలు విశాలాంధ్ర. దీంట్లో ఏంటి సరైనది అంటే ఇది సరికానిది, ఇది సరైనది. 2 దశాబ్దాలు విశాలాంధ్ర. ఈయన 32,000 సంకీర్తనలను రాశారే ప్రతీతి. ఇది అందరూ ఈజీగా చెప్పేస్తారు. ఆన్సర్ తాళ్లపాక అన్నమయ్య. విందు పాఠంలో సూర్యుడు చంద్రుడు వాయువుని తల్లి ఎవరు? నక్షత్రం. నిన్ను అందరూ ప్రశంసిస్తారు, నీ రాక కోసం ప్రజలు నిరీక్షిస్తారు అని చుక్క తల్లి ఎవరిని దీవించింది? చంద్రుణ్ణి దీవించింది. చుక్క తల్లి ఎవరిని శపించింది? చుక్క తల్లి సూర్యుడిని వాయువును శపించింది, చంద్రుడినేమో దీవించింది. జాతీయోద్యమ కాలంలో ఈయన గీతాలు ప్రజలను గాఢంగా ప్రభావితం చేశాయి. బసవరాజు అప్పారావు గారి రాసిన గీతాలు ప్రజలను చాలా గాఢంగా ప్రభావితం చేశాయి.
గాంధీ మహాత్ముడు స్వతంత్ర ఉద్యమానికి స్వస్తి పాడగా స్వరాజ్యం అనేది మోక్షము చేతికి చిక్కింది. మోక్షము అనగా అర్థము విముక్తి లేదా విడుపు. క్రింది వాటిని జతపరిచినట్లయితే చకచక నడవడం, గడగడ వనకడం, గనగన మ్రోగడం, కలకల నవ్వడం. తాళపక అన్నమయ్య ఎవరిని కేంద్రంగా తీసుకొని విశిష్ట సాహిత్యాన్ని, సంగీత సంస్కృతిని నిర్మించారు? ఎవరిని అంటే వెంకటేశ్వర స్వామిని కేంద్రంగా తీసుకొని విశిష్ట సాహిత్యాన్ని, సంగీత సంస్కృతిని నిర్మించారు. సుల్తాన్ వేసిన 2 ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన వ్యక్తి ఎవరు? వీళ్ళందరూ విదూషకుడన్న, గోపాలన్న, ఆసేగడన్న అందరూ ఒకలే కాబట్టి సో పైవారందరూ అవుతుంది ఆప్షన్ 4 అనేది. సో మనం ముందు దాంట్లో చూసాం కదా, విదూషకుడు అంటే అర్థం ఏంటి? ఆసేగాడు. సో ఆ ఆసేగాడు ఎవరు? గోపాల్. సో 2 ప్రశ్నలకు సమాధానించిన వ్యక్తి వీళ్ళు, గోపాల్ అన్న వ్యక్తి. ఆ గోపాల్కే విదూషకుడు, ఆసేగాడు అని పేరు. గోపాల్ రాట్నాల వాళ్ళ చేత ఉడికించిన దారం ఎన్ని బండ్లకు సరిపోయింది? 16 బండ్లకు సరిపోయింది. సుధుం రామ్మోహన్ రావు గారు ఉదయంలో ఎంతకాలం పనిచేశారు? ఉదయం అనే పత్రికలో 1 దశాబ్దం పనిచేశారు. విశాలాంధ్రలో 2 దశాబ్దాలు పనిచేశారనమాట. గాంధీ మహాత్ముడు గొంతు విప్పగా ప్రణవం గనగన మ్రోగింది. ప్రణవము అనగా ఓంకారం. ఒక బృందగానమే చేస్తుంటే హిమశైల రూపమే నిలబడగా గలగల పారే నదులన్నీ గంగా జటాధార భావనతో. ఇది వరుస క్రమం చూసుకున్నట్లయితే ఫస్ట్ది గంగా జటాధార భావనతో, హిమశైల రూపమే నిలబడగా, నెక్స్ట్ గలగల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే. DBCA ఇది సరైన వరుస క్రమం. ఆశ ప్రమాదాలకు నెడుతుంది, జాగ్రత్తగా ఉండాలి అని తెలియజేయ కదా తెలివైన దుప్పి. దుప్పిగా జన్మించింది ఎవరు? దుప్పిగా జన్మించింది బోధిసత్వుడు. దేశమును ప్రేమించమన్న పాఠ్యభాగ రచయిత గురజాడ వెంకటప్పారావు. కన్యాశుల్కం అనే రచన ఎవరిది? కన్యాశుల్కం అనే రచన గురజాడ వెంకటప్పారావు. క్రింది వాటిలో గేమ్కి సంబంధించిన ప్రక్రియ కలిగిన పాఠ్యభాగం దేశమును ప్రేమించమన్నా. పిల్లల స్వభావం ఇతివృత్తంగా కలిగిన పాఠ్యభాగం పరివర్తన. తెలుగు సాహిత్యంలో వాడుక భాషను ప్రవేశపెట్టిన కవి గురజాడ వెంకటప్పారావు. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేనో మనుషోయ్. గేయ పాదం ద్వారా మీరేం తెలుసుకున్నారు? ఇది ఏ విద్యా ప్రమాణం కిందకు వస్తుంది? స్వీయ రచన. సొంత లాభం కొంతమానుకు పొరుగువాడుకు తోడుపడబోయ్ అను పద్యకర్త ఎవరు? గురజాడ వెంకట అప్పారావు. చట్టా పట్టాలు పట్టుకొని అన్నదమ్ముల వలెనో జాతులు, దేశస్థులంతా నడవవలనోయ్, మతములన్నీ మెలగవలనో. పై పద్యపాదాలను క్రమంగా అమర్చండి. ఫస్ట్ చట్టా పట్టాలు పట్టుకొని, నెక్స్ట్ దేశస్థులంతా నడవవలనోయ్, నెక్స్ట్ అన్నదమ్ముల వలెనో జాతులు, మతములన్నీ మెలగవలనోయ్. చూడండి, జాతులు మతములు ఒక దగ్గరే ఉండాలి. పట్టాలు పట్టుకొని అంటే ఇక్కడ పట్టుకొని ఏం చేయాలి? నడవాలి. దేశస్థులంతా నడవాలి. సో ఇలా మీరు ఒకదానికొకటి కంపేర్ చేసుకుంటూ మీరు చూసుకున్నట్లయితే కరెక్ట్ వరుస క్రమం అనేది రాయగలరండి. హడాబడిగా పెట్టకుండా మైండ్లో కొంచెం మైండ్ పీస్ఫుల్గా ఉంచుకొని 1-2 సార్లు మీరు క్వశ్చన్ చదివితే ఆటోమేటిక్గా మీరు కరెక్ట్ ఆన్సర్ అయితే చేయగలరు. సో నెక్స్ట్ చూద్దామండి. క్రింది వాటిలో ప్రాసపదాలు కానివి.
ప్రాసపదాలు కానివేంటో చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి. ప్రేమించుమన్న పెంచుమన్న తలపెట్టబోయి చూపబోయి పాటు పడబోయి తోడు పడబోయి 3 కూడా ప్రాసపదాలే. ఇంకా కానిది అంటూ లేదు కాబట్టి ఇవన్నీ సరైనవే. శివాజీ తండ్రి శంభోజీ. చిన్నపిల్లవాడు ఇంకా మర్యాదలు తెలియనివాడు. ఈ మాటలు ఎవరితో అన్నారు? ఈ మాటలు మురారి పంతులు బీజాపూర్ సుల్తాన్తో అన్నారు. నేను జీవించి ఉండగా పరాయి పాలకుల ముందు తల వంచను, ఆత్మాభిమానంతో జీవిస్తాను. ఇక్కడ నేను అంటే ఎవరు? నేను అంటే శివాజీ. నెక్స్ట్ క్రింది వాటిని జతపరిచినట్లయితే తిండి కలిగితే కండ కలదోయ్, ఒట్టి మాటలు కట్టి పెట్టబోయ్, ఒట్టి గొప్పలు చెప్పుకోకోయ్, పొరుగువారికి తోడుపడబోయ్, చట్టాలు పట్టాలు పట్టుకొని. ఇది జతపరచడం. శివాజీ చిన్నతనంలో తండ్రి ఎక్కడికి తీసుకొని వెళ్ళాడు? శివాజీని చిన్నతనంలో తన తండ్రి ఎక్కడికి తీసుకెళ్లాడంటే బీజాపూర్ సుల్తాన్ కొలువుకు తీసుకుని వెళ్ళారు. క్రింది వాటిలో ద్విత్వాక్షరం పదం కానిది పొంగి పొర్లే. ఇది ద్విత్వాక్షర పదం కానిది. ద్విత్వాక్షరం అంటే ఒక అక్షరము కింద అదే అక్షరం రావడం, ఒక హల్లు కింద అదే హల్లు రావడాన్ని ద్విత్వాక్షరం అంటారు. ఒట్టి అనేది ద్విత్వాక్షరం. గొప్పలు పా కింద పావొత్తు, ఇది కూడా ద్విత్వాక్షరం. మతములన్నీ నా కింద నా ఒత్తు వచ్చింది, ఇది కూడా ద్విత్వాక్షర పదమే. అయితే ఇది పొంగి పొర్లే అనేది సంయుక్తాక్షర పదము. సో ఇది ద్విత్వాక్షర పదం కానిది. దేశమును ప్రేమించమన్న పాఠ్యభాగానికి సంబంధించి క్రింది వాటిలో ఏ నినాదం సరైనది? దేశంలో ప్రజలంతా అన్నదమ్ముల్లా ఉండాలి. ఇది సరైనది. మాటల కన్నా చేతులు మిన్న. ఇది నినాదం. జాతీయ గీతం రాసిన వారు ఎవరు? ఇది ఏ వాక్యము? ప్రశ్నార్థకం. క్వశ్చన్ వేస్తున్నాం కదా, సో అందుకే ప్రశ్నార్థకం. సర్వమానవ సమత గోర్పగా భారతాంబకు యశము నింపగా. గేయ రచయిత పిల్లలమర్రి వెంకట హనుమంతరావు. పిల్లలమర్రి వెంకట హనుమంతరావు రచన కానిది కన్యాశుల్కం. ఇది గురజాడ అప్పారావు గారిది. సాహిత్య సంపద ఆంధ్ర అభ్యుదయం కాపుపాటలు. ఇవి పిల్లలమర్రి వెంకట హనుమంతరావు గారి రచనలు. సో సరికానిది ఏంటంటే కన్యాశుల్కం. ఏ రాజ్యమందు లలిత కళలను తేల్చిదమ్మ? ఇది రెడ్డి రాయుల రాజ్యమందు లలిత కళను తేల్చిదమ్మ. పరివర్తన అనే పాఠ్యభాగ రచయిత బాలాంత్రపు వెంకట్రావు, ఓలేటి పార్వతీసు, వెంకట పార్వతీసు కవులు. బాలాంత్రపు వెంకట్రావు తల్లిదండ్రుల గురించి అడుగుతున్నారు, సో అది కూడా అడగరు. అలాగే జన్మస్థలం గురించి కూడా అడగరండి. అలాగే జననం డేట్ గురించి కూడా అడగరు ఎగ్జామ్లో. తెలుగు ఎగ్జామ్కి అయితే డేట్స్ కూడా అడగరు, సో దాని గురించి అయితే టెన్షన్ పడిన అవసరం లేదు. వేముల ఈయన రాసిన తొలి కథ రావూరి భరద్వాజ. కోర్స్ చెప్పాను, వీడియోస్లో చూడండి. ఎక్కువగా కోర్స్ అయితే చెప్పాను, అన్ని తెలుగు కవి పరిచయాలకు సంబంధించిన కోర్స్ అన్నీ చెప్పాను. ఏ నవలకు రావూరి భరద్వాజకు జ్ఞానపీఠ పురస్కారం వరించింది? ప్రాకుడు రాళ్లకు రావూరి భరద్వాజకు జ్ఞానపీఠ పురస్కారం వరించింది. ఇది కూడా రావూరి భరద్వాజ్ యొక్క జన్మస్థలం గురించి అడుగుతున్నారు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో రావూరి భరద్వాజ్ యొక్క పురస్కారం కానిది న్యూబెరీ మోడల్. ఇది రావూరి భరద్వాజ్ యొక్క పురస్కారం కాదు. రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, కళారత్న, లోక్ నాయక్ ఫౌండేషన్, ఈ 3 కూడా రావూరి భరద్వాజ్ గారి యొక్క పురస్కారాలు. కందిరీగ కిటుకు కథలో మరొకరు సుఖంగా ఉండటం, హాయిగా నవ్వుకోవడం ఎవరికి గిట్టదు? ఏనుగుకు. క్రింది వాటిని జతపరిచినట్లయితే అంటే రావూరి భరద్వాజ్ కవి పరిచయంలో
ఈ మూడింటిని కూడా మనం జతపరుచుకున్నట్లయితే కథా సంపుటాలు 37, అలాగే నవలలు 17, పిల్లల కథలు 43. రాము మామిడి తోటలో ఎవరెవరితో మాట్లాడాడు వరుస క్రమం చూసుకున్నట్లయితే కాకి, తుమ్మెద, చేమ ఇలాంటివి ఎక్కువగా అడుగుతుంటాడు. పరివర్తన పాఠంలో రాము మామిడి తోటలో ఎవరెవరితో మాట్లాడాడు వరుస క్రమం. కాకి, చేమ రాబోయే ఏ కాలం కోసం భయపడుతున్నాయి? వానాకాలం కోసం భయపడుతున్నాయి. రాము చీమ మనం ఆడుకుందామా అని ఆత్రంగా అడిగాడు. ఆత్రంగా అనే పదానికి పర్యాయ పదాలు చూసుకున్నట్లయితే ఆటోపం, సంరంభం, హడావుడి ఈ మూడు కూడా ఆత్రంకి పర్యాయ పదాలు. క్రింది వాటిని జతపరిచినట్లయితే చకచక నడవడం, గలగల సెలయేరు, వలవల ఏడవడం, పకపక నవ్వడం, టపటప వాన చినుకులు. క్రింది వాటిలో వేరుగా ఉన్న పదము దోమ. ఇక్కడ కుక్క, పిల్లి, గేదె అనేవి జంతువులకు సంబంధించినవి. అయితే దోమ అనేది కీటకం. సో అందుకే ఇది వేరుగా ఉన్న పదం అయింది. వీటిని చదవడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. వీటిని చదవటం వల్ల అంటే తరగతి పుస్తకాలు, వార్తాపత్రికలు, గ్రంథాలయ పుస్తకాలు. వీటిని చదవటం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. పడవ నడపబోయి పూల పడవ నడపబోయి అను గేయ రచయిత వింజమూరి శివరామరావు. వింజమూరి శివరామరావు గారి బిరుదు కళా ప్రపూర్ణ. గోర్కి కథలు అనే రచన ఎవరిది? వింజమూరి శివరామరావు గారి రచన గోర్కి కథలు. మీ వంటి గొప్పవారు మా చిరంజీవులకు తారసపడడం పూర్వజన్మ సుకృతం. ఈ మాటలు ఎవరితో అన్నారు? భీష్ముడు ద్రోణాచార్యుడితో అన్నారు. ద్రోణుడు విలువిద్య నేర్పించడానికి అంగీకరించగానే పరుగు వచ్చి ద్రోణునికి పాదాభివందనం చేసింది ఎవరు? అర్జునుడు. ఉపాయం అనేది డాష్. ఉపాయం అనేది ఇతిహాసం, మహాభారతం. సత్యమహిమ గేయ రచయిత అవధాని రమేష్. నా ముద్దు బిడ్డల అనుచు తెన్నెలు చూచి మోమెట్లు కనుగొందు కనులెప్ప చుప్పేటి అను గేయ కథల పాదాల సరైన క్రమము. సో ఇక్కడ వీటిని ఎక్కువగా ఎగ్జామ్లో ఎలా అడుగుతారండి. సో చూద్దాం ఇప్పుడు. అనుచు తెన్నెలు చూచి ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ కనులెప్ప చెప్పేటి ఇది సెకండ్ వన్. నెక్స్ట్ నా ముద్దు బిడ్డల మోమెట్లు కనుగొందు ఇది సరైన క్రమం. ఒక పల్లెటూరులో అకలంక చరితుండు అనే గేయంలో అకలంక అనగా అర్థము మచ్చలేని చెడు గుణాలు లేనట్టి. ఇది అకలంక అంటే అర్థము మచ్చలేని లేదా చెడు గుణాలు లేనట్టి. ఉత్త చేతలో పోయి తత్తరం బెటు దీర్తు అను గేయంలో తత్తరం అను పదానికి అర్థము గాబరా. క్రింది వాటిలో క్రియాపదాలు కోసారు, తెచ్చారు, వెళ్ళారు ఇవన్నీ క్రియాపదాలే. కన్నడ గేయం అనే గేయానికి మూలం ఎన్సీఆర్టీ. సత్యమహిమ అనే పాఠ్యభాగం అవధాని రమేష్ గారి ఏ రచన నుండి తీసుకోబడింది? గుజ్జన గూళ్ళు. అవధాని రమేష్ తల్లిదండ్రులు ఇది కూడా అడగరండి. క్రింది వాణిలో అవధాని రమేష్ రచన కానిది? గోర్కి కథలు ఇది వింజమూరి శివరామారావు గారి రచన ఇది. అయితే అవధాని రమేష్ గారి రచనలు చూసుకున్నట్లయితే కాసుల పేరు, ప్రతీకారం, 3 మంచి కథలు. అవధాని రమేష్ గారి జన్మస్థలం ఇది కూడా అడగరు. శతాబ్దం అడిగే అవకాశం ఉంది. అవధాని రమేష్ ఏ శతాబ్ది? 20వ శతాబ్ది. అవధాని రమేష్
20వ శతాబ్ది. ఏ కాలుది నేరం అనేది డాష్ మర్యాద రామన్న కథలు. నైతిక విలువలు ఇతివృత్తంగా కలిగిన పాఠ్యభాగం సత్యమహిమ. క్రింది వాటిలో వ్యాసం సంబంధించిన ప్రక్రియ కలిగిన పాఠ్యభాగం ముగ్గుల్లో సంక్రాంతి. నలుగురు అన్నదమ్ములు తీర్పు కోసం ఎవరి వద్దకు వెళ్ళారు? ఏ కాలుది నేరం కథలోని నలుగురు అన్నదమ్ములు తీర్పు కోసం ఎవరి వద్దకు వెళ్ళారు అంటే రామన్న దగ్గరకు వెళ్ళారు. నలుగురు అన్నదమ్ములు ఏ వ్యాపారం చేస్తున్నారు? నలుగురు అన్నదమ్ములు దూది వ్యాపారం చేస్తున్నారు. నలుగురు అన్నదమ్ములు పెంచుకుంటున్న జంతువు పిల్లి. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించడాన్ని ఏమంటారు? ధనుర్మాసం, సంక్రమణం. క్రింది వాటిలో ఏ ముగ్గు 12 నెలలు సూచించే 12 ద్వారాల ముగ్గు? రథం ముగ్గు. పశువుల పండుగగా పిలువబడేది కనుమ. అయనం అర్థం. అయనం విల్లు, నక్షత్రాల గుంపు, గమనం. ఇవన్నీ అయనం యొక్క అర్థాలే. జానపద కళాకారులకు గ్రామస్తులు ఏమి బహుకరిస్తారు? ధాన్యం, కూరగాయలు, బట్టలు, డబ్బులు. రంజాన్ పండుగకు మరొక పేరు. ఈద్ ఉల్ ఫితర్. ముస్లింలు సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందే భోజనం చేస్తారు. అయితే దీన్ని ఏమంటారు? సహరీ. ముస్లింలు సూర్యాస్తమయం తర్వాత ఉపవాస దీక్ష విరమించుకోవటాన్ని ఏమంటారు? ఇఫ్తార్. ముస్లింలు సంవత్సరానికి ఒకసారి వారి ఆదాయము సంపదపై ఒక లెక్క ప్రకారం పేదలకు దాన ధర్మాలు చేయటాన్ని ఏమంటారు? జకాత్. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, ఆ పదాలు కూడా బాగా చూసుకోండి. సవాల్ నెల ఎప్పుడు మొదలవుతుంది? రంజాన్ నెల చివరి రోజు చంద్ర దర్శనంతో మొదలవుతుంది. రమ పచ్చని గాజులు కొన్నది. ఇక్కడ పచ్చని అనేది దేన్ని సూచిస్తుంది? విశేషణం. గుణాన్ని తెలిపే భాషా భాగము విశేషణం. పచ్చని గోరింటకు ఎర్రగా పండుతుంది. ఈ వాక్యంలో గల విశేషణ పదాలు పచ్చని, ఎర్రగా. ఈ రెండు అనేవి విశేషణ పదాలు. విశేష పదం కానిది ఇవన్నీ చూడండి. చక్కని, మంచి, పెద్ద, తెలివైన, చురుకైన ఇవన్నీ కూడా విశేషణ పదాలే. విశేషణ పదం కానిదంటూ ఏమీ లేదు కాబట్టి పైవన్నీ సరైనవే. నైతిక మానవీయ విలువలు ఇతివృత్తంగా కలిగిన పాఠ్యభాగం పద్యరత్నాలు. మ్యాక్సిమం పద్యం గురించి చెప్పే ఏ లెసన్ అయినా సరే ఇతివృత్తం నైతిక విలువల గురించే ఉంటుంది. సో మీరు పండగ అయితే అలాగా మైండ్లో గుర్తుపెట్టేసుకోండి. పద్యాలకు సంబంధించిన ఏ లెసన్ అయినా సరే నైతిక విలువల గురించే ఉంటుంది. ఇతివృత్తం అనేది నైతిక విలువల గురించే చెప్తుంది. ధనము కూడబెట్టి దానంబు చేయక తాను తినక అను పద్యం ఏ శతకంలోనిది? వేమన శతకం. పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనుల. ఇక్కడ ఈ పద్యకర్త ఎవరు అని అడుగుతున్నారు? బద్దెన. శతకర్తలో ఎక్కువగా అడుగుతున్నారు. దానికి సంబంధించిన కోర్స్ కూడా పెట్టాను, మన యొక్క ప్లేలిస్ట్లోనే చూడండి. బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేళ అను పద్యం ఏ శతకంలోనిది? సుమతి శతకంలోనిది. మొదలు చూసిన కడుగొప్ప పెదప కురచ పద్యకర్త ఎవరు? ఏనుగు లక్ష్మణ కవి. సుభాషిత త్రిశతి తెలుగులో అనువదించిన వారు లక్ష్మణ కవి. శతక పద్యాల్లో ముఖ్యమైనది మకుటం. జంధ్యాల పాపయ్య శాస్త్రి కలం పేరు కరుణశ్రీ.
పూజ కన్నా నెంచ బుద్ధి ప్రధానంబు అను పద్యకర్త వేమన. ఇక్కడ చూడండి వరుస క్రమం అయితే అడుగుతున్నారు. ఫస్ట్ వన్, బ్రతుకవచ్చుగాక బంధనంబులైన, వచ్చుగాకలేమి వచ్చుగాక. సెకండ్ వన్ ఇది. నెక్స్ట్, జీవధనములైన జడుగాక పడుగాక, మాట తిరగలేరు మానధనులు. ఇది సరైన వరుస క్రమం. మతములెన్ని ఉన్నా మానవత్వం ఒక్కటే అను పద్యం ఏ శతకంలోనిది? నార్లవారి మాట. ఎంత చెలిమియున్నా ఎగతాళి చేయకు సరసమంతా అను పద్యం ఏ శతకంలోనిది? తెలుగు బిడ్డ శతకం. పరుల కొరకే నదులు ప్రవహించు గోవులు, పాలనిచ్చు చెట్లు పూలపోయు అను పద్యం ఎవరి రచన? ఇది థర్డ్ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో కూడా ఉందండి. కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి, ఈయన యొక్క రచన అన్నమాట. మానధనులు మాట తప్పలేరు. మానధనులు అర్థం మానమే ధనంగా కలిగిన వారు, పరువు కలిగిన వారు. రెండు సరైనవే. జతపరిచినట్లయితే కుజన, చెడ్డవారి, తెరువరి, బాటసారి, హితము, మేలు, విరసం, అనిష్టం, లెస్స, బాగుగా. ఇది జతపరచడం. నకిలీ కన్ను అనేది డాష్. నసిరుద్దీన్ కథలు. ధనికుడి లోభం దరిద్రుడి దానం అనే సామెత ఏ కథకు సంబంధించినది? నకిలీ కన్ను. క్రింది వారిలో త్రిపురనేని రామస్వామి రచనలు సూత పురాణం, పల్నాటి పౌరుషం. ఈ రెండు త్రిపురనేని రామస్వామి గారి రచనలు. వీరగంధం గేయ రచయిత త్రిపురనేని రామస్వామి. హర్షిత పాఠం చదువుతున్నది. ఈ వాక్యం ఏ కాలాన్ని తెలియజేస్తుంది? వర్తమాన కాలం. త్రిపురనేని రామస్వామి గారి బిరుదు కవిరాజు. పేను నల్లి అనేది నీతి చంద్రిక. క్రింది వాటిలో కథనంకు సంబంధించిన ప్రక్రియ కలిగిన పాఠ్యభాగము బారిస్టర్ పార్వతీశం. క్రింది వాటిలో గుర్రం జాషువా గారు పొందనిది? పద్మవిభూషణ్. అయితే గుర్రం జాషువా గారి బిరుదులు ఏంటంటే కళాప్రపూర్ణ, నవయుగ కవి చక్రవర్తి, కవి కోకిల. గుర్రం జాషువా గారి రచన కానిదేది? 18లో అడిగారు. అయితే ఆయన రచన కానిది తృణకంకణం అనేది గుర్రం జాషువా గారి రచన కాదు. ముంతాజ్ మహల్, నా కథ, కొత్త లోకము ఇవి జాషువా గారి రచనలు. గుర్రం జాషువా గారు రచించిన ఖండకావ్యాల మొత్తం భాగాలు ఎన్ని? 7 భాగాలు. క్రింది వానిలో సరికాని జత. 1000 ఏళ్ల కవినోయ్ అడవి బాపిరాజు, ఇది కూడా కరెక్ట్ అయిందే. ఏరువాక పాట బిరుదురాజు రామరాజు, ఇది కరెక్టే. బారిస్టర్ పార్వతీశం మొక్కపాటి నరసింహశాస్త్రి, ఇది కూడా కరెక్టే. రాజు కవి త్రిపురనేని రామస్వామి, ఇది రాంగ్ ఆన్సర్, ఇది సరికైనది. సామాజిక అంశం ఇతివృత్తంగా కలిగిన పాఠ్యభాగం రాజు కవి. గుర్రం జాషువా యొక్క జన్మస్థలం, ఇది కూడా అవసరం లేదండి. నెక్స్ట్, గుర్రం జాషువా గారి రచన కానిదేది? రచన కానిది మొక్కుబడి. అయితే ఈయన యొక్క రచనలు క్రీస్తు కథ, స్వప్న కథ, గబ్బిలం, పెరదోసి జాషువా గారి రచనలు. బాపూజీ అనే రచన ఎవరిది? బాపూజీ అనేది గుర్రం జాషువా గారు. కవిపరిచయాల కోర్స్ అయితే పెట్టాను, చూడనట్లయితే చూసాను ఫ్రెండ్స్, ప్లేలిస్ట్లో అయితే ఉన్నాయి. మొక్కపాటి నరసింహశాస్త్రి గారి రచన కానిదేది? హిమబిందు అనేది మొక్కపాటి నరసింహశాస్త్రి గారి రచన కాదు. అయితే పెద్ద మామయ్య, అభ్యుదయం, మొక్కుబడి ఈ 3 కూడా నరసింహశాస్త్రి గారి రచనలే. అడవి బాపిరాజు గారి రచన కానిదేది? అభ్యుదయం అనేది అడవి బాపిరాజు గారి రచన కాదు. అయితే గోనగడ్డారెడ్డి, హిమబిందు, శశికళ, నారాయణరావు ఈ 3 కూడా అడవి బాపిరాజు గారి రచనలే.
గంగిరెద్దు అనే రచన ఎవరిది? గంగిరెద్దు అనే రచన అడవి బాపిరాజు. 1000 ఏళ్ల కవినోయ్ అనే గేయంలోని వ్యక్తి ఎర్రన. ముక్కపాటి నరసింహశాస్త్రి గారి రచన స్థలం జన్మస్థలం. సో ఇది కూడా అడగరు. పిండితో తయారు చేసిన బొట్టు అర్థంగా కలిగిన పదము చాదు. అశ్వం అంటే అర్థం గుర్రం. అశ్వంకి పర్యాయ పదాలు చూసుకున్నట్లయితే గుర్రం, హయం. బిరుదురాజు రామరాజు యొక్క జన్మస్థలం ఇది కూడా అడగరండి. నెక్స్ట్, తెలుగు సాహిత్యోద్ధారకులు అనే రచన ఎవరిది? బిరుదురాజు రామరాజు. తెలుగు జానపద గేయ సాహిత్యంపై మొట్టమొదటిగా పరిశోధన చేసిన వారు బిరుదురాజు రామరాజు. అత్యాస అనేది డాష్ పంచతంత్ర కథం. జతపరిచినట్లయితే తార నక్షత్రం, సుధా అమృతం, సౌధం భవనం, గగనం ఆకాశం, ఇహం ఈ లోకం. జాషువా రాసిన గ్రంథం పేరు సానామా. కవి కలము నుంచి ఏం పుట్టాయి? కవి కలం నుంచి ఏం పుట్టాయి? అమృతం. ఫెరదౌసిని తన విజయ యాత్రలను గంధంగా రచించమన్నది ఎవరు? గజనీ మహమ్మద్. జాషువా ఎన్ని పద్యాలతో సహనామా అనే గ్రంథం రచించాడు? 60,000 పద్యాలతో సహనామా అనే గ్రంథం రచించాడు. గ్రంథం రాయడానికి జాషువాకు పట్టిన కాలం 30 సంవత్సరములు. దెబ్బలకు దెబ్బ అనేది డాష్ నీతి కథలు. సో ఇది టీచర్స్ టోటల్గా అయితే 155+ బిట్స్ అయితే 4th క్లాస్ సంబంధించిన బిట్స్ ఇవ్వడం జరిగింది. ఇవి టెక్స్ట్ బుక్స్ వెనకతలు ఉన్న అర్థాలు అయితే ఇవ్వటం లేదు, అవి ఎక్సెప్షన్. టోటల్గా 155+ బిట్స్ అయితే రివిజన్కు చాలా బాగా యూజ్ అవుతుంది. మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉన్నా లేకపోయినా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఎవరితో మాట్లాడారు పాత్రలు కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ ఒక్కటి ప్రాక్టీస్ చేయండి, టైం లేదు కాబట్టి. సో మంచి స్కోర్ అయితే సాధిస్తారు. అలాగే మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.